సైబర్ నేరగాడి యొక్క కొత్త రకాలైన ఎత్తుగడ ఏందంటే, మనము ఇన్‌స్టాగ్రామ్ గాని, లేకుంటే ఫేస్‌బుక్ గాని జస్ట్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక అన్‌నోన్ యాప్, అన్‌నోన్ లింక్ గాని మనకు కనబడుతుంది. దాన్ని మనము ఈజీగా చూస్తాం. చూడగానే అబ్బా! ఇది కరెక్టే చాలా తక్కువ రేట్‌కొస్తుంది. ఆల్రెడీ జనరల్ ప్రైస్ కంటే ఇది చాలా తక్కువ 50%, 60%కి వస్తుందని జస్ట్ అత్యాశ పడితే, ఒక అమ్మాయి ఇలానే ఇయర్ రింగ్స్ అనేది చాలా తక్కువుంటుంది. బయట రూ. 1000 ఉంటే ఇక్కడ జస్ట్ ఒక 100, 200 రూపీస్‌లో వస్తుందని జస్ట్ లింక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేస్తే మొత్తం ఈ యాప్‌లో అన్నిటికి పర్మిషన్ ఇచ్చేసింది ఆమె. ఫోటోస్‌కు, వీడియోస్‌కు, కాంటాక్ట్స్, మొబైల్ నంబర్స్ అన్నిటికి ఇచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్‌గా ఆ యొక్క యాప్ ఉన్నటువంటి లాక్ అంతా వాడి చేతిలోకెళ్ళిపోయింది సైబర్ నేరగాడు. వాడు ఇమ్మీడియేట్‌లీగా అంటే దాదాపు ఒక 7-8 డేస్ వరకు 30,00,000 కొట్టేశాడు ఆ యొక్క అమ్మాయి అకౌంట్‌లో. ఆ అమ్మాయి అకౌంట్‌లో ఉన్న డబ్బులనేటివి కూడా వాళ్ళ నాన్న చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఆ అమ్మాయి అకౌంట్‌లో ఉంటే, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు విడతల వారీగా 1 వీక్‌లో ఆ 30,00,000ని కొట్టేశారు. అంటే ఇవన్నీ మనము మన పిల్లలకు ఫోన్‌లివ్వడం, మనం కూడా ఆ యొక్క ఏదైనా యాప్ లాక్ పెట్టుకోకపోవడం వల్ల, ఇట్లా యూజ్ చేయడం వల్ల కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి, మనమందరం కూడా జాగ్రత్తగుండాలి. మనము డైలీ కష్టపడితేనే డబ్బులొస్తాయి. మంత్లీ కష్టపడితే మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పడగానే ఎవడో ఒకడు మనకు మెసేజ్ పెడతారు. ఫోన్ చేస్తారు. నువ్వు ఇది తీసుకో, అది తీసుకో అని. ఎలాంటి అత్యాశకు గాని పోతే మాత్రం మన ఖాతా అనేది జీరో అయిపోతుంది కాబట్టి మనమందరం కూడా అప్రమత్తంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. గోల్డెన్ అవర్ 1930 కూడా ఒకవేళ మీరు మోసపోతే, మీరు మోసపోవద్దని కోరుకుంటున్నాను. థాంక్ యూ అందరికి.